స్పోకెన్ ట్యుటోరియల్ నందు పాలిమార్ఫిజం ఇన్ C కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకునేది పాలిమార్ఫిజం వర్చువల్ ఫంక్షన్. మనం దీనిని గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 1110 G++ కంపైలర్ వెర్షన్ 461. పాలిమార్ఫిజం యొక్క పరిచయంతో మొదలు పెడదాం. పాలిమార్ఫిజం అనేది వేర్వేరు రూపాల్లో ఉండగలిగే సామర్థ్యం. పాలిమార్ఫిజం అనేది ఒక ఫంక్షన్ ను ఒకే పేరుతో వేర్వేరు రకాలుగా ఉపయోగించగల పద్ధతి. వర్చువల్ ఫంక్షన్ గురించి చూద్దాం. వర్చువల్ ఫంక్షన్ అనేది ఒక క్లాస్ యొక్క మెంబర్ ఫంక్షన్. అది దాని డెరైవ్డ్ క్లాస్ లో ఓవర్ రైడ్ చేయబడుతుంది. దానిని వర్చువల్ కీవర్డ్ ను ఉపయోగించి డిక్లేర్ చేస్తాము. వర్చువల్ ఫంక్షన్ కాల్ అనేది రన్ టైమ్ లో నిర్ధారించబడును. ఇప్పుడు వర్చువల్ ఫంక్షన్ గురించి ఒక ఉదాహరణతో చూద్దాం. నా దగ్గర ఇప్పటికే వ్రాసిన కోడ్ ఉన్నది. ముందుగా దానిని చూద్దాం. ఫైల్ పేరు virtual.cpp అని గమనించండి. ఈ ప్రోగ్రామ్ లో మనం ఒక దీర్ఘచతురస్రము, సమాంతర చతుర్భుజము మరియు త్రిభుజ వైశాల్యమును గణిస్తాము. ఇది మన ఐఓస్ట్రీమ్ హెడర్ ఫైల్. ఇక్కడ మనం ఎస్టీడీ నేమ్స్పేస్ ను ఉపయోగిస్తున్నాము. తరువాత మనకు పారలలోగ్రామ్ అనే క్లాస్ ఉన్నది. ఇది బేస్ క్లాస్. దీని యందు మనం వెయిట్, హైట్ మరియు AR వంటి 3 ఇంటిజర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఉంచాము. ఇవి ప్రొటెక్టెడ్ గా డిక్లేర్ చేయబడినవి. తరువాత set values ఫంక్షన్ పబ్లిక్ గా డిక్లేర్ చేయబడినది. ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ a మరియు b లను పంపిస్తున్నాము. తరువాత మనం 2 ప్రొటెక్టెడ్ మెంబర్స్ ను పబ్లిక్ ఫంక్షన్ ను ఉపయోగించి పొందుతాము. ఇది మన వర్చువల్ ఫంక్షన్ ఏరియా. ఇక్కడ మనం సమాంతర చతుర్భుజము యొక్క వైశాల్యమును కనుగొందుము. తరువాత మనకు ఒక డెరైవ్డ్ క్లాస్ రెక్టాంగిల్ ఉన్నది. అది దాని బేస్ క్లాస్ అయిన పారలలోగ్రామ్ యొక్క లక్షణాలను ఇన్హెరిట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏరియా ఫంక్షన్ ను ఓవర్ రైడ్ చేస్తున్నాము. తరువాత రెక్టాంగిల్ యొక్క వైశాల్యమును గణిస్తాము మరియు విలువను ప్రింట్ చేస్తాము. ఇక్కడ మనకు మరొక డెరైవ్డ్ క్లాస్ గా ట్రయాంగిల్ ఉన్నది. ఇది కూడా బేస్ క్లాస్ అయిన పారలలోగ్రామ్ యొక్క లక్షణాలను ఇన్హెరిట్ చేస్తుంది. ఇక్కడ తిరిగి మనం ఏరియా ఫంక్షన్ ను ఓవర్ రైడ్ చేస్తున్నాము. తరువాత మనం ట్రయాంగిల్ యొక్క వైశాల్యమును గణిస్తాము మరియు విలువను ప్రింట్ చేస్తాము. ఇది మన మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మనం పారలలోగ్రామ్ క్లాస్ కు p అను ఆబ్జెక్ట్ ను సృష్టించాము. ఇక్కడ మనం పారలెల్ అను ఒక పాయింటర్ ను చూడవచ్చు. ఇది పారలలోగ్రామ్ క్లాస్ కు ఒక పాయింటర్. ఇది బేస్ క్లాస్ పాయింటర్ గా పిలువబడును. బేస్ క్లాస్ యొక్క పాయింటర్ డెరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ను పాయింట్ చేయగలదు. ఇక్కడ మనం రెక్టాంగిల్ మరియు ట్రయాంగిల్ క్లాసుకు ఆబ్జెక్ట్ ను సృష్టించాము. ఇక్కడ p యొక్క అడ్రస్ ను పారలెల్ నందు ఉంచండి. తరువాత మనం 3 మరియు 2 లను ఆర్గ్యుమెంట్స్ గా పంపించాము. తరువాత మనం ఏరియా ఫంక్షన్ ను కాల్ చేసాం. ఇక్కడ రెక్ట్ యొక్క అడ్రస్ ను పారలెల్ నందు ఉంచండి. రెక్ట్ అనేది రెక్టాంగిల్ క్లాస్ యొక్క ఒక ఆబ్జెక్ట్. తరువాత మనం 4 మరియు 5 లను ఆర్గ్యుమెంట్స్ గా పంపించాము. తరువాత మనం ఏరియా ఫంక్షన్ ను కాల్ చేస్తున్నాము. ఇక్కడ చివరగా ట్రయాంగిల్ యొక్క అడ్రస్ ను పారలెల్ నందు ఉంచాము. trgl ఇది ట్రయాంగిల్ యొక్క ఆబ్జెక్ట్. తరువాత మనం 6 మరియు 5 లను ఆర్గ్యుమెంట్స్ గా పంపించాము. ఏరియా ఫంక్షన్ ను కాల్ చేస్తాము. ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. ఇప్పుడు ప్రోగ్రామ్ ను అమలుపరుచుదాం. Ctrl Alt మరియు T కీలను ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ ను తెరుద్దాం. కంపైల్ చేయుటకు g స్పేస్ virtual.cpp స్పేస్ -o స్పేస్ vir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. .vir అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. ఏరియా ఆఫ్ పారలలోగ్రామ్ ఈస్ 6, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 20 మరియు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 15. తిరిగి మనం స్లైడ్స్ కు వద్దాం. సంగ్రహముగా ఈ ట్యుటోరియల్ నందు మనం నేర్చుకున్నది పాలిమార్ఫిజం, వర్చువల్ ఫంక్షన్, ఒక ఉదాహరణ వర్చువల్ ఇంట్ ఏరియా, అసైన్మెంట్ గా దీర్ఘచతురస్రము, చతురస్రము మరియు త్రిభుజం యొక్క చుట్టుకొలతలను కనుగొనుము. పెరిమీటర్ ను వర్చువల్ ఫంక్షన్ గా డిక్లేర్ చేయండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది.
మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉన్నది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి. మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.